అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. ఇవాళ 100థ్ ఎపిసోడ్‌కి రికార్డ్ చేస్తున్నాం అనమాట ఇది. ఆహ్, సో, సో బిజీ అజెండా ఏమనుకోలేదు. వాంటెడ్ టు రిఫ్లెక్ట్ అండ్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ 16థ్ డిసెంబర్ రికార్డ్ చేస్తున్నాం. ఇయర్ ఎండ్ కూడా కాబట్టి రెండిటికి ఆపర్చునిటీ దొరుకుతది టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ వి హావ్ డన్ సో ఫార్. అండ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఆల్సో ఎట్ సమ్ పాయింట్. సో, అది కూడా చెప్తాము. ఆహ్, సో యాహ్! ఏంది ఇప్పుడు ఏం నేర్చుకున్నావు 100 ఎపిసోడ్‌లు చేసిన తర్వాత? 100 ఎపిసోడ్లు చేసినాం. అండ్ అంటే లైక్ 100 ఎపిసోడ్లు విల్ ఫీల్ లైక్ అ హ్యూజ్ నంబర్ అండ్ ఆల్. అంటే లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, అమ్మ ఎన్ని ఎపిసోడ్లు చేసినావా అని. అంటే హ్మ్. లైక్ అనలిటిక్స్ అవన్నీ చూస్తుంటాం. అప్పుడప్పుడు లైక్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద. అప్పుడు ప్రతిసారి ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు, యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు అవన్నీ కనపడతా ఉంటాయి కదా. బట్ అప్పుడప్పుడు హ్మ్. ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే పాత ఎపిసోడ్ని ఈ సినిమా కూడా మాట్లాడినామా, ఈ సినిమా కూడా మాట్లాడినామా అని యూ అంటే బేసికలీ టు ఫర్గెట్ ఈస్ హ్యూమన్. సో యూ కీప్ కరెక్ట్. ఫర్గెటింగ్ ఆల్ ద టైమ్. సో మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది అనమాట, ఈ మాట్లాడినా ఇది మాట్లాడినామా. అండ్ ఆల్సో ఇది మనం ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం ఆలోచించడం, ఏం ఆలోచిస్తున్నాం అనే దానికి అదొక పర్మనెంట్ రికార్డ్. ఓకే, పర్మనెంట్ యాహ్! యాహ్! రికార్డ్ అంటే ఇట్స్ లైక్ ఎ టైమ్ స్టాంప్. ఇట్స్ ఎ ఇంటర్నెట్ డైరీ బతుకున్నంత ఓన్లీ బేసికల్లీ. ఇంటర్నెట్ బతుకున్నంత వరకు ఇట్ ఈస్ పర్మనెంట్ ఓన్లీ. ఇంటర్నెట్ పోతే బిస్కెట్ అవుతుంది ఆఫ్ కోర్స్. ఆ! బట్ ఇట్స్ లైక్ డైరీ, ఆఫ్ కోర్స్ ఇట్స్ లైక్ డైరీ. సో అండ్ ఓవర్ ద టైం అంటే చేస్తున్న కొద్దీ అండ్ బయట జనాలతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ అండ్ నాకు కూడా అర్థమైంది ఏంటి అంటే ఆ, ప్రతి ఒక్క మనిషి కొన్ని వస్తువులని అనుకోవచ్చు, ఆ సర్వీసెస్ని అనుకోవచ్చు, యూజ్ దెమ్ యాజ్ అ డైరీ. సో హ్మ్. హ్మ్. ఐ విల్ టేక్ అవర్ ఫ్రెండ్ రామ్ వెంకట్ శ్రీకర్స్ ఎగ్జాంపుల్, హూ హెస్ బీన్ ఆన్ ద పాడ్కాస్ట్ మల్టిపుల్ టైమ్స్. సో రామ్ వెంకట్ శ్రీకర్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఆయన ఎక్స్ప్లిసిట్గా ట్విట్టర్లో కొన్ని కొన్ని చాలాసార్లు చెప్పిండు అనమాట, నేను ఇది నా డైరీ లాగా వాడతాను, నేను నా హ్మ్. ట్విట్టర్ టైం లైన్ని అండ్ ట్విట్టర్ని డైరీ లాగా వాడతా అని. అందుకే ఆయన అతని జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇన్ హిజ్ ఓన్ డిస్క్రిప్షన్ దాన్ని డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు, అనిపించిన హ్మ్. విషయాలని చెప్పడానికి ట్రై చేస్తాడు. అందుకే చాలా డీటెయిల్డ్గా పెద్ద పెద్దగా రాస్తుంటారు. సో కొంతమంది ట్విట్టర్ని వాడతారు యాజ్ అ డాక్యుమెంటేషన్ టూల్ ఇన్ వాట్ ఎవర్ వే. ఫొటోస్ పెట్టొచ్చు, వీడియోస్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. మనకి ఇది అండ్ కోర్స్ మనం దాన్ని ఛానలైజ్ చేస్తున్నాం, సినిమాకి మాత్రమే పరిగణిస్తున్నాం. అండ్ మన థాట్స్ని అప్పుడప్పుడు సినిమా నుంచి బౌన్స్ ఆఫ్ చేస్తూ ఫిలాసఫీ మనం పెద్ద నేర్చుకోలేదు, బట్ హియర్సే. అంటే, సో అండ్ పాలిటిక్స్ అండ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఒపీనియన్స్, యువర్ వరల్డ్ వ్యూ. డైరీ ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఆహ్, లెట్స్ సే మ్యారేజ్ గురించి తీసుకున్నామనుకో ఆర్ పేరెంటింగ్ గురించి తీసుకున్నామనుకో ఈ మల్టిపుల్ ఒపీనియన్స్ 1 ఇయర్ ముందు ఒకలా ఉండొచ్చు. ఇప్పుడు ఒకలా ఉండొచ్చు. అట్లనే పెళ్లి గురించి ఎస్, ఒకలా ఉండొచ్చు. ఇలా ఒకలా ఉండొచ్చు. అసలు ఐ థింక్ 3 ఇయర్స్ ముందు అసలు పెళ్లనే టాపిక్ వస్తే అసలు మనం మాట్లాడకపోతుండే అనుకుంటా. బట్ ఇప్పుడు వి సిట్ డౌన్ అండ్ టాక్. ఆహ్, యా యా సో ఐ థింక్ వీ యూస్ టు స్కిప్ ఇట్ అవుట్. అంటే లైక్ దాన్ని అదొక టాపిక్లో మాట్లాడాలని చెప్పి పరిగణించలే. అంటే వీఆర్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ థింగ్స్ ప్రాబ్లీ. కరెక్ట్. సో, ఎట్ సమ్ పాయింట్ అంటే నువ్వు రియలైజ్ అవుతుంటావంటే ఓకే. మన ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇట్లాంటి టాపిక్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం సబ్‌కాన్షియస్ లెవెల్‌లో. సో, అందుకే సినిమా, సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ వస్తే దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఆహ్, మాట్లాడుతున్నాము అని. సో, అది దట్ ఈస్ వై వి సే ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పెరిమెంట్ చేయాలనుకుంటే ఏంటి అంటే వి కెన్ అగైన్ గో అండ్ రీవిజిట్ ఎ ఫిల్మ్ అండ్ not the podcast, but the film, and we can do an episode again to just see how much of our thought వాల్యూమ్ 2. process has యా, changed. ఎస్ Something ఎస్ like ఎస్ ఒక ఎస్. రాక్ స్టార్ ఆర్ జల్సా అసలు యా ఎంత ఐ థింక్ చేంజ్ జల్సా అయింది కూడా ఆర్ ఎంత ఇప్పుడే చేంజ్ సింపుల్ అయింది. అవ్వదేమో ప్రాబ్లీ. వీ షుడ్ గివ్ మోర్ టైమ్. ఇప్పుడు ఆ పాడ్కాస్ట్ అదే. చేసిన టైం నుంచి వీ కెన్ టేక్ అ లీప్ కరెక్ట్. ఆఫ్ 1 year or 2 years అండ్ దెన్ యాహ్! అదే అంటే ఒక ప్రాబ్లీ థాట్ ఎక్స్‌పెరిమెంట్ లాగా అంటున్నా. మనల్ని మన వ్యూ వరల్డ్ మీద ఎంత చేంజ్ అయింది అని. సో, యా అండ్ యా యా ఐ థింక్ మోర్ కరెక్ట్. సో లాస్ట్ ఇయర్‌లో ఇప్పుడు పృథ్వీ అన్నట్టు లాస్ట్ ఇయర్ స్పెసిఫికల్లీ లాస్ట్ ఇయర్‌లో వి ఎక్స్‌ప్లోర్డ్ ఎ లాట్ ఆఫ్ we started exploring a lot of things that are beyond cinema as well. అది సినిమా త్రూయే. ఆహ్, సో, ఐ థింక్ దట్ ఈస్ ఎ కాన్షియస్ ఎఫర్ట్.
ఎందుకు అంటే అది కాన్షియస్ ఎఫర్ట్ టు టాక్ అబౌట్ దోస్ టాపిక్. బట్ బోత్ ఆఫ్ అస్ లైక్ టు టాక్ అబౌట్ దట్. అందుకే అది మాట్లాడుతున్నాము. అంటే అదేమి ఐ థింక్ వి గాట్ కంఫర్టబుల్ ఫస్ట్ అండ్ దెన్ వి స్టార్టెడ్ టాకింగ్. ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఎవ్రీథింగ్ క్యాన్ బి సెడ్ వితౌట్ ఎ ఫిల్టర్. మనం అట్లాంటి ప్రపంచంలోనే ఉంటున్నాము. అలాంటి ప్రపంచం యాహ్! అంటే ఉండకూడదు. అవన్నీ పక్కన పెడితే అలాంటి ప్రపంచంలోనే ఉంటున్నాం. సో, దట్ ఈస్ వై వి ఓన్లీ స్పీక్ అబౌట్ సర్టెన్ థింగ్స్ ఇన్ ఎ సర్టెన్ మేనర్. అది ఫిల్టర్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బట్ దట్ ఈస్ హౌ వి చూస్ టు డూ ఇట్. బట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ వెరీ, వెరీ ఫ్రూట్‌ఫుల్ లైక్ థట్. ఎందుకంటే వి హావ్ మల్టిపుల్ గెస్ట్స్ హూ అంటే ఏమంటారు ఇట్లా 6 కొట్టారు అంటారు కదా! సో, అట్లా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. లెట్స్ సే యాహ్! రాగడితో ఎపిసోడ్ గాని, దేర్ ఈస్ వన్ ఎపిసోడ్ వెరీ అండర్ రేటెడ్ భూ కైలాస్ ఎపిసోడ్ గాని, దట్ ఈస్ లైక్ a text book only. Uh, but yeah, a lot of people won't listen. But విచ్ ఈస్ ఫైన్. but విచ్ ఈస్ ఫైన్. which is fine. But at some point you realize why are you doing this, and దట్ ఈస్ వెన్ అలాంటి థాట్స్ వస్తుండే. ఓకే, దిస్ ఇస్ యువర్ డైరీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. డిజిటల్లీ నువ్వు స్టాంప్ చేస్తున్నావు. ఈరోజు ఈ సినిమా చూసావు, బట్ సినిమా నుంచి గురించి నువ్వు మాట్లాడే అట్ ది ఎండ్ నీ థాట్సే. వీఆర్ నాట్ లైక్ సిట్టింగ్ డౌన్ అండ్ రివ్యూయింగ్ ద ఫిలిం, రైట్? ఇది బాగుంది టెక్నికల్ ఆస్పెక్ట్. సో మనకు ఏమనిపించిందో అది చెప్పడానికి కూర్చుంటున్నాం బేసిక్గా. సో ఎట్ సమ్ పాయింట్ ఇట్ ఈస్ ఆల్సో స్టాంపింగ్ యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్ డే ఆర్ ది ఇయర్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే let's say 10 years down the lane you get married and you have kids, and they are also trying, వాళ్ళకి కూడా అర్థమవుతుంది, and they can clearly see how big of an asshole you were. which is which is యాహ్! interesting, right? పాపా మేరీ జాన్ Yeah. షూట్ యువర్ ఒపీనియన్. బట్ అంటే అండ్ అగైన్ ఇట్స్ లైక్ యువర్ అగైన్ యా నువ్వన్న విషయాన్ని మళ్ళీ లైక్ పారాఫ్రైజింగ్ ఇట్. నువ్వు డిజిటల్ ఇమేజ్, నీ డిజిటల్ ఇమేజ్ని నువ్వు ఇంప్రింట్ చేసి అక్కడ పెట్టేస్తున్నావు అనమాట. అండ్ దట్ అగైన్ ఫిల్టర్ అనే వర్డ్ వాడినావు. ఇట్ నీడ్ నాట్ బి ట్రూ 100% ట్రూ. అంటే నీ ఒపీనియన్ 100% ట్రూ ఉంటుంది, కానీ కొన్ని విషయాలను నువ్వు తీసేయాల్సి వస్తుంది అంటే ఫర్ వాట్ ఫిల్టర్ ఎవర్ వేసి రీజన్స్. చెప్పడం అంటే అన్ని ఎక్స్ప్లిసిట్ గా బయటికి చెప్పలేము. We always talk about Disha case, but we don't name what the case is. We can talk about దిశ అనే Nirbhaya, వర్డ్ but కూడా we ఇట్స్ లైక్ అనానిమస్, సారీ అనానిమస్ కాదు, huh, బట్ లైక్ ఇట్స్ లైక్ మానికర్ గివెన్ టు it's ఆల్ ది కైండ్స్ ఆఫ్ కేసెస్. యా yeah. So we want to talk about corruption, but we won't talk about political party names. So that's something like that. యా 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 కరెక్ట్. సో అండ్ ఆల్సో టెక్. సో ఇప్పుడు టెక్ సైడ్, టెక్ అంటే ఇప్పుడు అప్లోడింగ్ కానీ ద Hmm. డైనమిక్స్ ఆఫ్ రెండరింగ్ ఆల్ దట్ షిట్ అవన్నీ నేను చాలా, సో ఐ టేకప్ ఆల్ దట్ స్టఫ్ అని అందరికీ తెలుసు. కానీ నాకు ఇంకా ఇరిటేషన్ ఆర్ నాకే క్రింజ్ అనిపించేది అంటే, ఈ అమ్మ మరి ఇంత లో క్వాలిటీ ఉందేంటి అని. సో దెర్ వాస్ దిస్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఆఫ్టర్ రాగడి ఎపిసోడ్. రాగడి ఎపిసోడ్ వాజ్ ఎ వెరీ వెరీ బిగ్ హ్యూజ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని నేను నమ్ముతా. ఎందుకంటే ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత, రాగడి పరిచయం అయిన తర్వాత, అండ్ ఆఫ్టర్ వి వెంట్ ఆన్ టు దేర్ డిస్కార్డ్ సర్వర్, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం, అండ్ మాకు లాట్ ఆఫ్ పీపుల్ మా మా ఎపిసోడ్స్ని చూడడం, వేరే వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అండ్ మేము కూడా ప్రొడక్షన్ క్వాలిటీ పెంచాలి, ఫీడ్బ్యాక్లోనే వచ్చింది ప్రొడక్షన్ క్వాలిటీ పెంచాలి అండ్ వీ షుడ్ మేక్ ఇట్ బెటర్ అని. సో అవన్నీ తీసుకున్న తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్, దానికంటే ముందు చేసిన ఎపిసోడ్లు అండ్ చేసిన ఎపిసోడ్లలో పెద్ద పెద్ద గెస్ట్స్ వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు వచ్చినారు, అంతకుముందు రాహుల్ రవీంద్రన్ వచ్చినారు, అండ్ ఆఫ్ కోర్స్ సంగీతాదేవి గారు ఉన్నారు. సో వీళ్ళందరితో పాటు చేసినప్పుడు ద క్వాలిటీ వాజ్ నాట్ దట్ గ్రేట్. అండ్ అంటే ఎస్పెషలీ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో బాగానే మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాను అనమాట, మంచి క్వాలిటీ ఉంచాలి అని. అండ్ అప్పుడప్పుడు నేను స్పాటిఫైలో అక్కడ వింటూ ఉంటా టు అట్లీస్ట్ చెక్ ద క్వాలిటీ, అండ్ ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ లైక్ నాట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, బట్ గుడ్ ఫర్ వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీ హెవ్ డన్ అది అనిపిస్తుంది. బట్ వీడియో క్వాలిటీ అయితే అసలు అంత అంత గొప్పగా ఉండదు. అండ్ అండ్ లైక్ యూ షుడ్ హ్యావ్ డన్ బెటర్ అన్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ అగైన్ హైండ్ సైడ్ బయాస్ అది. సో ఇప్పుడు Yeah. అది స్పెసిఫిక్గా పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ప్రొడక్షన్ క్వాలిటీ పెంచాలి అని చెప్పేసి చేస్తున్నాం. సో అందుకే లైక్ అందుకే మేము యూట్యూబ్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసినాం, అండ్ ఆల్సో వీ హ్యావ్ అ పేట్రియాన్ అకౌంట్ యాజ్ వెల్. సో పేట్రియాన్, సో
షోకి డైరెక్ట్గా మీరు సపోర్ట్ చేయాలి అని మీరు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ పేట్రియాన్లో డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్లో సపోర్ట్ చేయడానికి మీకు పర్క్స్ ఏంటి అవి ఇవి ఏంటి అంటే యా రండి. యా సో పృథ్వీ అన్నట్టు యాక్చువల్లీ నేను చాలా రెసిస్టెంట్ ఉంటే ఆన్ వీడియో రావడానికే. అక్కడి నుంచి ఆన్ వీడియో వచ్చాం. ఆన్ వీడియో నుంచి కెమెరాలు మార్చాం. ఐ థింక్ ఇట్ ఇస్ మచ్ బెటర్ నౌ. బట్ సో యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ కాంటెంట్ అండ్ బెటర్ క్వాలిటీతోనే అవుతుంది అది. అండ్ సో వాడు అన్నట్టు సో దెర్ ఆర్ 2 టైర్స్ యూట్యూబ్లో. వన్ ఇస్ 89 అండ్ వన్ ఇస్ 159. సో 89 ఇస్ సంథింగ్ లైక్ ఎక్స్క్లూజివ్ స్టిక్కర్స్, చాట్లో కమెంట్ చేయడానికి. సో ఆల్ మెంబర్స్ ఆన్ ఆల్ Patreons, we want to have a closed community on Discord where we can talk, etc., etc. So we already talk a lot on Discord, but this will be a much closer community. బట్ లైవ్ అంటే మీ కమెంట్స్ని ముందు చదవడం. సో ఆల్ ఆఫ్ దీస్ 89. సో 159, ఇట్స్ ఇట్స్ వేర్ మంత్లీ వన్స్ వీ వాంట్ డూ అ కాల్. ఇట్స్ నాట్ అదేం రికార్డ్ అవుతుందో లేదో వి హెవెంట్ డిసైడెడ్, బట్ వీ వాంట్ టు టాక్ టు యూ గైస్ అబౌట్ ఇన్ జనరల్. అంటే ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు కూర్చుని మాట్లాడుకోవడం. అండ్ ఆల్సో ఐ థింక్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ live stream, I mean whatever episodes, one day prior to whatever we release. అంటే ఫ్రైడే 7 PM రిలీజ్ చేస్తాం, థర్స్డే 7 PM రిలీజ్ చేస్తాం ఫర్ మెంబర్స్. సో ఈ రెండు. సో ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ పేట్రియన్ యాజ్ వెల్. బట్ పేట్రియన్ వాళ్ళకి కొంచెం లాజిస్టిక్స్ వర్కౌట్ చేయాలి. అండ్ పేట్రియాన్ ఐ థింక్ ఇప్పటివరకు ఒకటే అనుకున్నాం. దిస్ ఇస్ లైక్ $159 or $2 అరౌండ్. అంటే పేట్రియాన్ ఇస్ డాలర్ స్పెసిఫిక్. సో యూఎస్ వాళ్ళు యూ కెన్ డైరెక్ట్లీ గో దేర్ అండ్ సబ్స్క్రైబ్. సో $2 per month. అగైన్ సేమ్ పర్క్స్. బట్ అది ఎట్లా వర్కౌట్ చేయాలి, దట్ ఈస్ సంథింగ్ హ్యావ్ టు వర్కౌట్. అది కొంచెం ట్రిక్కీ. బట్ ఐ థింక్ విల్ వర్కౌట్ ద లాజిస్టిక్స్ దేర్. యా బట్ సో పాయింట్ ఇస్ టు చర్న్ మోర్ అవుట్ కాంటెంట్. అంటే ఇప్పుడు మా ఎపిసోడ్స్లో చాలా కాంటెంట్ ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ అండ్ ఆల్, సో దట్ ఆల్గో పుష్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు బి రిలవెంట్ టు ది algorithm. So all of that will take a lot of money. And we have already started investing whatever we earn. I mean, we did not earn anything basically, but మేమేం పైసలు పెడుతూ పోతున్నాం. బట్ ఎట్ సమ్ పాయింట్ వీ ఆల్సో వాంట్, అంటే వీ వాంట్ దిస్ బిజినెస్ టు సెల్ఫ్ సస్టైన్ ఇట్ సెల్ఫ్, సో దట్ ద క్వాలిటీ డజంట్ డిక్రీస్. దట్స్ ద ఐడియా. యా అంటే క్వాలిటీ డిక్రీస్ అవ్వద్దు అండ్ ఇంకా బెటర్ క్వాలిటీ రావాలి అన్నప్పుడు సో యూట్యూబ్ అల్గోరిథం అంతగా సహకరించదు అండ్ ఇట్స్ లైక్ టఫ్ టు టేకప్. సో ఆ పాడ్కాస్ట్ని పుష్ చేయాలంటే కూడా చాలా క్వాలిటీ ఉండాలి. అండ్ యూజువలీ డిజిటల్లో చేసిన వాటికంటే ఇన్ పర్సన్ కెమెరాస్ పెట్టి చేసినవి యూజువల్లీ ఎక్కువ పుష్ అవుతూ ఉంటాయి. ద అల్గోరిథమ్ ఇస్ డిజైన్ దట్ వే. సో దట్ కెన్ బి అ డిస్టెంట్, దట్ ఈస్ అదొక ఫ్యూచర్ ఐడియా ఆర్ ఎజెండా లాగా మేము అనుకుంటున్నాం. దట్ ఈస్ ఫర్ ది ఫ్యూచర్. బట్ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో వాట్ ఎవర్ వీఆర్ వర్కింగ్ అవుట్, వీటిలోనే ప్రొడక్షన్ క్వాలిటీ పెంచాలి అండ్ మాకు వీలైనంత వరకు అంత పెంచినాం. సో అందుకే యూట్యూబ్ మెంబర్షిప్ ఆర్ పేట్రియాన్లో సపోర్ట్ చేస్తే దట్ విల్ బి ద డైరెక్ట్ సపోర్ట్ ఫర్ అస్. అండ్ 89 వాళ్ళకి ఇంకా ఎక్కువ పర్క్స్ లేవని మీరు అనుకోవచ్చు. సో 89 ఇస్ అ బేర్ మినిమం అమౌంట్ కాబట్టి వాటికి ఎక్కువ పర్క్స్ లేవు. కానీ ఫ్యూచర్లో ఇంకో ఐడియా ఉంది. ఏంటి అంటే మాకు రిక్వెస్ట్ వచ్చినాయి అనమాట, హిందీ సినిమాలు, ఓల్డ్ క్లాసిక్ సినిమాలు, వాటి గురించి కూడా మాట్లాడండి, వాటిపైన కూడా చేద్దాము అని. సో అలాంటి ఎపిసోడ్స్ చేసినప్పుడు వాటిని అగైన్ మెంబర్స్ ఓన్లీ చేస్తాం అనమాట. సో అండ్ వన్స్ వీ హ్యావ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ మెంబర్స్ ఓన్లీ ఎపిసోడ్స్, దెన్ ద ఓల్డర్ ఎపిసోడ్స్ని ఈ లోవర్ టైర్ ఉన్న 89కి కూడా యాక్సెసిబుల్ చేసేలాగా చేస్తూ ఉంటాం. సో యాజ్ టైమ్ గోస్ బై అండ్ యాజ్ వీ డూ గుడ్ అండ్ ప్రాబ్లీ హోప్ఫుల్లీ నీష్ ఎపిసోడ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక భూకైలాస్ గురించి చెప్పిండు వాడు. సో భూకైలాస్ ఎపిసోడ్ గురించి చాలామంది వినుండరు, దానిపైన క్లిక్ కూడా చేసి ఉండరు, చూసి ఉండరు కూడా. కానీ దాంట్లో చాలా మీరు నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, మాకు కూడా చాలా తెలియని విషయాలు చెప్పినారనమాట రేవంత్ అని ఎవరైతే వచ్చినారో ఆ రోజు మాతో మాట్లాడిన ఆయన. సో ఇట్స్ అ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, పురాణాల గురించి ఇంట్రెస్ట్ ఉంది, దేవుడు సొసైటీ ఎలా ఆపరేట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంది అంటే వాటి గురించి నేర్చుకోవాలనుకుంటే మీరు ఆ ఎపిసోడ్ చూడొచ్చు. సో అది ప్రస్తుతానికి అందరికీ అవైలబుల్ ఉంది. బట్ అలాంటి ఎపిసోడ్స్ ఇంకా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం. సో వాటిని మెంబర్స్ ఓన్లీ చేయాలి, ఎందుకంటే వాటిలో వాల్యూ ఉందని మాకు తెలుసు. అది మీరు ఎంత తెలుసుకోవాలి అంటే డబ్బులు ఇచ్చి చేయాలి
అనేది ఒక పే వాల్ వెనుక పెడితేనే బాగుంటుందని చేస్తున్నాం. అండ్ వన్స్ యూట్యూబ్ పిక్స్ అప్ ద అల్గోరిథం అండ్ లైక్ సబ్స్క్రైబర్స్ పెరిగి 10K తర్వాత హోప్ఫుల్లీ వీ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రావాలి అంటే అగైన్ సబ్స్క్రైబర్స్ వస్తే వ్యూస్ వస్తే రెవెన్యూ వస్తుంది. సో దట్ దిస్ బికమ్స్ సెల్ఫ్ సస్టైనబుల్. మేము ఇక్కడ నుంచి ఏం డబ్బులు సంపాదించట్లేదు. ఒకవేళ అక్కడ నుంచి ఇప్పటివరకు ఒక్క డాలర్ కూడా డ్రా చేయలేదు యూట్యూబ్లోంచి. we only invested in the into the uh, channel more. So we look at it as a startup, but based on YouTube, but still this is a startup in itself. So we wanted to self sustain. సో అది బేసిక్ అజెండా అనమాట. సో అది వివరించడానికి అండ్ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. రైట్. యా, సో ఐ థింక్ వీ వాంటెడ్ టు ఎండ్ ఆన్ ఎ ఫన్ నోట్. ఫన్ నోట్ ఏంటి అంటే, సో మేము మా ఫస్ట్ ఎపిసోడ్, పైలట్ ఎపిసోడ్ మీద వీ వాంటెడ్ టు రియాక్ట్. అంటే ఎంత దరిద్రంగా ఆర్టికులేట్ చేస్తుండే మా థాట్స్. సో ఆ రోజుని కొంచెంసేపు చూసుకుని మీరు కూడా చూసి నవ్వి వెళ్ళిపోతారు అన్నది ఐడియా. సో బిఫోర్ దాట్, సో బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ ఎవరైతే స్పెషల్ గెస్ట్స్ మా ఇన్విటేషన్ని నమ్మి, బికాస్ సో లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ అండ్ లైక్ ఎవరైతే ఈ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన లెట్స్ హేమంత్ రావు ఆర్ మామ్ శ్రీకాంత్ గారు ఆర్ పరేషాన్ డైరెక్టర్స్, వీళ్ళందరూ దే న్యూ నథింగ్ అబౌట్ అస్ బట్ దే గివ్ సచ్ వామ్ ఫీడ్బ్యాక్ అండ్ గో బ్యాక్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ, బికాస్ ఎంత లేదన్నా ఎంత మేమిద్దరం ఎపిసోడ్ చేయడం ఎంజాయ్ చేస్తున్నామన్నా వీ ఆల్సో నీడ్ సమ్ వ్యాలిడేషన్. అండ్ వ్యాలిడేషన్ ఆడియన్స్ నుంచి ఎలా వస్తుందో అలానే ఇండస్ట్రీ నుంచి కూడా అప్పుడప్పుడు వెన్ ఎవర్ మీ మేక్ దిస్ ఎపిసోడ్స్ అది వస్తుంది. అండ్ దట్ ఈస్ అది అది కొంచెం మా వెనకాల ఒక పుష్లా వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళందరికీ, అండ్ ఆల్సో టు పీపుల్ లైక్ అనిల్, టు పీపుల్ లైక్ రేవంత్ అండ్ టు పీపుల్ లైక్ రామ్ వెంకట్ శ్రీకర్, ఎప్పుడైతే ఆర్ బార్బెల్ ఫర్ దట్ మ్యాటర్, జస్ట్ వచ్చి అట్లా ఏదో ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అయినట్టు వచ్చి కూర్చొని మాట్లాడి, అండ్ సో సమ్ టైమ్స్ ఇట్స్ ఎమోషనల్స్ బట్ సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ సమ్ టైమ్స్ అది ఒక కాంటెంపరీ ఇష్యూని డిస్కస్ చేయడంలో కానీ. బట్ సో ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే వి యాజ్ మనం ఒక స్పేస్లో ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల ఐ థింక్ ద డిస్కోర్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో నేను వాడు గట్టిగా నమ్మేది ఏంటి అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు నేను ఇంకొకళ్ళు ఒక ఒపీనియన్ మీద అగ్రీ అవ్వచ్చు, కానీ వీ షుడ్ హ్యావ్ ద సివిలిటీ ఆర్ వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ సో మచ్ దట్ వీ కెన్ సిట్ అండ్ టాక్ టుగెదర్. సో నాకు చాలా డిసగ్రిమెంట్ ఉండొచ్చు ఒకళ్ళ ఒపీనియన్తో, బట్ వీ షుడ్ సిట్ అండ్ టాక్ టుగెదర్ సో దట్ ఆ డిస్కోర్స్ నుంచే, ఇప్పుడు మన పాత చెప్పాలంటే వాద్ సంవాద్ అంటారనమాట, ఎప్పుడైనా డిబేట్ నుంచే కొత్త ఐడియాస్ వస్తాయి అన్నది. సో డిబేట్ ఆర్ డిస్కషన్, సో అట్లాంటి ప్లాట్ఫామే ఇది కూడా అవ్వాలి అన్నది ఐడియా. సో వెన్ పీపుల్ లైక్ రేవంత్ ఆర్ పీపుల్ లైక్ రాగడి కమ్ ఆన్, సో అది తెలుస్తుంటుంది. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ వాళ్ళ సినిమా గురించి మాట్లాడడం కదా, వీ ఆల్సో టాక్ అబౌట్ ఇన్ జనరల్ స్టఫ్, అండ్ సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ టు అవర్ ఎవరైతే మాకు అంత ఇంక్రెడిబుల్ నెంబర్స్ ఇచ్చారో, మా యాప్ చూసుకోగానే మేమే షేక్ అయినాం కొంచెంసేపు టు సీ సో మెనీ వాచ్ అవర్స్. ఆడియో లిజనర్స్ లో చాలా మంది ఉన్నారు అండ్ వాచ్ అవర్స్ లో కూడా పెరుగుతూ వస్తుంది. అఫ్ కోర్స్ ద గ్రాఫ్ ఇస్ అప్వర్డ్స్ ఓన్లీ, అప్పుడప్పుడు డ్రాప్స్ ఉంటాయి కానీ గ్రాఫ్ హెస్ బిన్ కాన్స్టెంట్లీ అప్వర్డ్స్ ఓన్లీ. సో బిగ్ అంటే 7.5K ఉన్నారు అండ్ హోప్ఫుల్లీ ఆ నెంబర్ పెంచాలని అనుకుంటున్నాం. సో వాళ్ళందరికీ థ్యాంక్స్, అండ్ ఆల్సో ఎస్పెషలీ టు ఆల్ ద గైస్ అండ్ గర్ల్స్ ఆన్ ద డిస్కార్డ్లో ఫుల్ మజా చేస్తూ ఉంటారు. సో దే కీప్ లైక్ వీ కీప్ ఎంగేజ్డ్ అండ్ లైక్ వాళ్ళతో మాడుతూ ఉంటాం. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఫన్, యూఆర్ ఆల్సో హ్యావింగ్ ఫన్. బేసికలీ డిస్కార్డ్ లైక్ క్లోజ్ కమ్యూనిటీ, మళ్ళీ చెప్పింది. కమాన్ టు ద డిస్కార్డ్, వీ కెన్ హ్యాంగ్ అరౌండ్ మోర్ అండ్ వీ కెన్ టాక్ మోర్ దేర్ ఆల్సో. సో బట్ యా, బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దీస్ గైస్. రైట్. సో యా, మనం జస్ట్ ఆ ఫన్ మోడ్లో ఎండ్ చేసేద్దాం. యా, ఫన్ అది క్రింజ్ అవుతుంది, 100% క్రింజ్ అవుతుంది. ఐ నో, నా వాయిస్తో స్టార్ట్ అవుతుంది తెలుసు. 1.5x లో పెరిగాను. మనం స్లో మోషన్లో మాట్లాడుతూ ఉంటాం. లెట్స్ సీ అంటే లైక్ మరి అంత తక్కువ ఉంటే విల్ గో ఫర్ 1.5x. చాలా ధైర్యం చేసేవరా కాపీరేట్ చేయడం అని. అందరికీ నమస్కారం. యా, నేను మీ హోస్ట్ పృథ్వీ. నాతో పాటు ప్రొడక్షన్ ఇస్ వెరీ బ్యాడ్ బ్రో. యా, అందరికీ నమస్కారం.
ను- సో ను- ఈ ఎపిసోడ్లో అది బ్రేక్ అవుతుంది వాయిస్ చిత్రాలోచన వెనకాల ఆర్ ఉన్న షేరింగ్ వల్ల అట్లా మా ఆలోచన అనే దాని గురించి చర్చిస్తాము. సో ఓ అంత దరిద్రంగా ఉండే నా చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ అందరిలాగే నేను సినిమాలు చూస్తూ పెరిగాను. మా ఇంట్లో మా నాన్న బాగా సినిమాలు చూసేవాళ్ళు. సో నేను కూడా ఆయనతో పాటు A few moments later. అది వర్కర్ పదం ఎగిరిపోయింది. థియేటర్ లో 10 మంది ఉన్నారేమో సైలెంట్ మూవీ అని. కానీ ఇప్పుడు ఆ ఆర్ట్ ఫామ్స్ అసలు అన్నిటిని ఒక కొలాబరేట్ చేసి బ్లాండ్ గా చెప్తున్నా అంటే అది సినిమా అని మేము నమ్ముతున్నాను. సో One eternity later. 30 seconds ఏం చెప్పలేదురా నువ్వు సినిమాలు చూస్తూ లైఫ్ స్టైల్లో మళ్ళా సినిమాలు కూడా ఒక పార్ట్ శాండీ మోనోలాగ్ అంటే అంత డాడీ వాళ్ళ ఫేమస్. సినిమాలకు వెళ్ళడం, టీవీలో స్టార్ మూవీస్ అని, స్టార్ వరల్డ్ అని ఇలాంటి 1.5 minutes ఛానళ్ళలో 90 అప్పుడప్పుడు seconds ఇంగ్లీష్ సినిమాలు మోనోలాగ్. చూడడం. Eventually. ఇలా చెప్పాలి అంటే చెప్పేసి మళ్ళీ ఎట్లా చెప్పాలి ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా హ్యాండిల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది జనాల పైన. 2 hours later. ఇలా యాక్చువల్లీ ఉచ్చబోసుకుంటూ మాట్లాడినాం ఆ రోజు ఇలా చాలా మొత్తం మంది bland. కొలాబరేట్ అయ్యి చేసే పని ఏం దాంట్లో మాట్లాడాలి తెలియదు. ఏ విషయం దాగుంటుంది, ఇలాంటి మీనింగ్ అని కాదు, ఒక గుర్తుందా మెసేజ్ 3-4 అని కాదు, సార్లు స్టార్ట్ చేసి చాలా ఆపేసి విషయాలు ఉంటాయి నేను. కాబట్టి వాటి గురించి మాట్లాడచ్చు, Hmm, మాట్లాడాలి. ఒక 8:01 p.m. పాటల మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉండేది అంటే నేను అందరికి ఇక కాల సినిమా అప్పటి నుంచి అదే గుర్తుంది. సో ఉందారా ఇంకా? కాల సినిమా నేను ఫస్ట్ డే చూసాను అనమాట. ఎందుకు చూసాను అంటే ఆ సినిమాలో పాటలు నేను ఒక 20 సార్లు చెప్పాము podcast. 15-20 టైమ్స్ వింటాను. సో అవి వింటూ ఆ? ఉండగా ఆ పాటలు చాలా నచ్చేసి సినిమాకి వెళ్ళాను అనమాట. అప్పటికి నాకు కారంజిత్ అంటే ఎవరు, కారంజిత్ మిగతా తీసిన సినిమాలు అవి తెలియదు. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరికి నచ్చలే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అలా చాలా సినిమాలు అర్జున్ రెడ్డి కూడా నేను ఫస్ట్ ఆల్బమ్ మొత్తం విని ఆల్బమ్ చాలా బాగుంది ఆల్బమ్. సో సమ్ టేస్ట్ ఉన్న ఫిల్మ్ మేకర్ అని అనుకుని ఫస్ట్ సినిమాకి ఎపిసోడ్ లోనే అర్జున్ రెడ్డి వచ్చిందా? ఓకే ఓకే, ఇది గుర్తులేదు నాకు. సో అలా సినిమాలు చూసినప్పుడు పృథ్వీ కొంచెం పుష్ చేసేవాడు. ఈ షాట్ బాగుంది, ఈ సినిమాలో ఈ షాట్ బాగుంది, ఇది ఎందుకు తీశారు అని చెప్తూ ఉండేవాడు. సో అప్పటి నుంచి నేను ఆలోచించడం మొదలు పెట్టాను అనమాట. అలా దాని తర్వాత చూస్తూ ఉండగా ఒక రోజు నేను మణిరత్నం తీసిన ఇరువర్ శాండీ సిల్వర్ హ్యాంగ్ ఓవర్ స్టిల్ కంటిన్యూస్ గైస్. ఆ సినిమా చూసాను. ఆ ఫిల్మ్ అయితే ఇట్ జస్ట్ బ్లూ మై మైండ్. అది అంటే దాంట్లో రాసిన జీవితాంతం dialogues దాని కానీ, నుంచి ఆ బయటికి రాలేదు ఇద్దరు హ్యాంగ్ అని ఓవర్ వాడికి. అంటే దట్ ఆ హ్యాంగ్ ఓవర్ ఇద్దరు ఎవరు, అది టబు ప్రకాష్ రాజ్ మోహన్ లాలా. ఈవెన్ దో ఇట్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎంజిఆర్ అండ్ కరుణానిధి. 6 hours later. సినిమాల పైన కానీ, సాహిత్యం పైన కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కానీ డిస్కషన్స్ ఉంటాయి. మేమిద్దరమే కాకుండా ఇంకా వేరే వాళ్ళు హైలైట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పావు ముందు మళ్ళీ చెప్తున్నా. అంతే. Yeah, అదే చెప్తున్నా, అదన్నమాట. రిపీటింగ్. మా గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. 15 నిమిషాలు మాట్లాడి బ్రీఫ్ ఇంట్రడక్షన్. చేయబోయే ఎపిసోడ్స్ గురించి చెప్పాలనుకుంటున్న విషయాలు అయితే ఇవి. సో యా ప్రతి వీక్ అయితే వచ్చాము. ఐ థింక్ వి మిస్డ్ 1 Friday 3 years లో ఆల్మోస్ట్. ఐ థింక్ సో 2022 అండ్ 2023 కలుపుకొని ఐ థింక్ వి డి నాట్ మిస్ 2023 లో ఒకటి కూడా. 2023లో ఒక్క ఫ్రైడే కూడా మిస్ అవ్వలేదు. 2022 లో కూడా అవ్వలేదు అనుకుంటా. అంటే ఫస్ట్ ఫ్రైడే ఇన్ జనవరి ఒకటి మిస్ అయింది. అండ్ ఒకసారి మనము ద గ్రే మ్యాన్ వీడియోస్ రిలీజ్ చేయాలని చెప్పేసి వి టుక్ దట్ ఫ్రైడే ఆపినాం. బట్ ఎపిసోడ్ ఆపినాం అంతే, లైక్ పోస్ట్ పోన్ చేసినాం అంతే. ఎపిసోడ్ ఉండే బట్ అంటే 2023 అయితే మిస్ అవ్వలేదు. సో చాలా రిడెండెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడం. ఐ థింక్ అలా మాట్లాడడం ఐ థింక్ వీ హ్యావ్ బికమ్ మచ్ బెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆల్సో. ఇంతకుముందు కొంచెం అట్లా ఉండేది, ఇప్పుడు ఐ థింక్ అది చాలా తగ్గింది. అండ్ ఈ ఇయర్ ఐ థింక్ టెరెస్ పైన ఉండే అనుకుంటా కదా, ఆర్ తర్వాత 2 ఎపిసోడ్లో టెరెస్ సినిమా బండికి అంటే సో అప్పుడు అట్లా ఉండే. ఇప్పుడు డోర్లు క్లోజ్ చేసుకుని అంతా ఒక మూలకి వెళ్ళి ఎవరిని రానియకుండా లైట్ సెటప్ చేసుకుని మా ఇంట్లో అందరు అడుగుతారు, నీకెందుకు రా రింగ్ లైట్, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావా అంటే, టెక్నికల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నట్టే మేము అని అంటారు. సో idea is again, so it's very difficult to not miss a Friday. 52 Fridays. అప్పుడప్పుడు అదే నాకు ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది, హౌ అంటే ఇంత డిసిప్లిన్ ఎట్లా వచ్చింది మా బతుకుల్లో అని. బట్ అదైతే వీ వాంట్ టు మెయింటైన్.
అండ్ ఎట్ సమ్ పాయింట్ వీ విల్ ట్రై అంటే ఒక భయం ఉంటా ఉంటుంది అనమాట ఇద్దరికి. ఏ సినిమా గురించి మాట్లాడాలో తెలియదేమో ఫ్రైడే అని. సో హోప్ఫుల్లీ దట్ డజంట్ హ్యాపెన్. అప్పుడప్పుడు ఆ ఫేజ్ వస్తూ ఉంటుంది. యా యా హోప్ఫుల్లీ డస్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే అప్పుడు ఫేజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఏం ఐడియాలు రావు. పాత సినిమాలకు వెళ్తూ ఉంటాం. పాత సినిమాలు కూడా ఆల్రెడీ వరుసగా చేసే ఉంటాం పాత సినిమాలు. సో ఇట్ హ్యాపెన్స్ Yeah. అనమాట. ఫేజ్ ఉంటుంది. సో యా హోప్ఫుల్లీ దట్ డస్ నాట్ హ్యాపెన్. అండ్ యా మా May 14, 2021లో మొదలైంది. సో 2024 జనవరి వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ we hope to 3 continue. years. Yeah. యా So on that నెక్స్ట్ redundant note, వచ్చే మేకి 3 years అవుతుంది అంతే. on that redundant note redundant. of we continuing, I think we'll have to end this episode. వచ్చే శుక్రవారం 7కి మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుస్తాము. బట్ డూ చెక్అవుట్ ద లింక్స్ ఆఫ్ పేట్రియాన్ అండ్ యూట్యూబ్ మెంబర్షిప్. అది మాకు షోకి హెల్ప్ చేస్తుంది టు పుష్ అవర్ షో ఫార్వర్డ్. యా యా మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.